10 మినిట్స్లో వేడివేడిగా వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపించిన స్పైసెస్ అన్నీ వేసేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే ఆనియన్, బీనీస్, బఠానీ, క్యారెట్ అండ్ ఆలు ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఒక 2 టమాటోస్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని టమాటో కూడా కుక్ అయిపోయిన తర్వాత ఒక కప్ పెరుగేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రైస్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, మూత తీసి చూస్తే వేడి వేడి వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి.